అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చెక్కులు తీసుకోవడానికి వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించినటువంటి మహానాడు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఏ అభివృద్ధి కార్యక్రమాలు, ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, వాటి మీద సవీరమైనటువంటి చర్చని మహానాడులో చర్చించి ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా ఆమోదించి పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తున్న విధి విధానాల మీద తెలుగుదేశం కార్యకర్తలు నడుచుకునే నడవడిక మీద దిశ చూపినటువంటి అభివృద్ధి ప్రదాత జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించి నూతన టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మహానాడు వర్చువల్ గా నిర్వహించడంలో కూడా సక్సెస్ చేసినటువంటి మన ప్రీతం నేత, భవిష్యత్ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఈ సందర్భంగా మహానాడును దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన కావలిలో 12 క్లస్టర్స్ లో క్లస్టర్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ కమిటీ ఆధ్వర్యంలో అందరూ కూడా 12 క్లస్టర్స్ లోనూ మహానాడుని ఘనంగా నిర్వహించి పార్టీ ఎడల, తెలుగు ప్రజల ఎడల, కావలి నియోజకవర్గ కార్యకర్తల నిబద్ధతను, క్రమశిక్షణను అందరికీ ఆదర్శంగా తీసుకునే విధంగా నిర్వహించిన క్లస్టర్ ఇన్ఛార్జీలు చేసే విధంగా మన కార్యాచరణ ఉండే విధంగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో తెలుగుదేశం పార్టీ యొక్క క్రియాశీలక బాధ్యతను ప్రజలు గుర్తించే విధంగా మనం ప్రతి సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా మన కావలి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నిన్నటి మహానాడుతో కావలి ప్రజానీకానికి తెలియజేశాం. మనందరం కూడా ఈ 1 సంవత్సరం మళ్ళా మహానాడు లోపల ఈ మహానాడులో తీసుకున్న తీర్మానాలన్నింటినీ కూడా అమలు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన తెలుగుదేశం పార్టీకి, మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా భవిష్యత్ నాయుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మంచి పేరు తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేద్దామని, అదేవిధంగా కావలిని అభివృద్ధి పరుస్తున్నటువంటి తరుణంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపున అందరికీ ప్రజలకు చేరవేస్తూనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి సంక్షేమాన్ని అందించాలనే ఉద్దేశంతో కావలి తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి తప్పకుండా మనం ఎంతో కొంత వాళ్ళకి వృత్తి ఏర్పాటు చేసేటువంటి దానికి నాంది పలికి 23 నెలలు పూర్తయినటువంటి ఈ కాలంలో దాదాపు 1700 అప్లికేషన్లు ఈ రోజుకి రావటం, అంటే దాదాపు రోజుకు 3 యావరేజ్ మీద 3 అప్లికేషన్లు, రోజుకి 3 సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేయటం, అందులో ఈ రోజున 1188 మందికి ఇప్పటికే 9,67,00,000 రూపాయలు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. ఈ రోజున 48 మందికి 35 లక్షల రూపాయలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. 23 నెలల కాలం పూర్తయితే 35 సార్లు పంచామంటే 20 రోజులకు ఒకసారి యావరేజ్ గా మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అడిగిందే తరువుగా ప్రతి ఒక్కటి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా బాబురావు కోరు.